అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనము ఇబ్రహీంపట్నంలో ఉన్నాము. అటు ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తిన నేపథ్యంలో నీళ్ళంతా కూడా ఇప్పుడు పరివాహ ప్రాంతాల మీద పుచ్చపడుతుంది. ఇబ్రహీంపట్నంలో మనం చూడొచ్చు విజువల్స్లో అంబులెన్స్ కూడా 108 కూడా ఇక్కడ మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంటే మనిషి మునిగిపోయేంత లోతులో కూడా ఇక్కడ నీళ్లు చేరిపోయింది. ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తుందంతా ఇదంతా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డుకు సంబంధించినటువంటి ఇదంతా ఏరియా ఇది. ఇక్కడ ఈ కాలనీలకు సంబంధించి ఈ ఇబ్రహీంపట్నంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. ఇటు మనం చూడొచ్చు విజువల్స్లో. చూడండి, లారీ ఇక్కడ కనిపిస్తూ ఉంది మీకు. లారీ ఇక్కడ మునిగిపోయింది. పూర్తిగా కూడా లారీ ఇక్కడ మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్లో చూడొచ్చు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో ఒకసారి మనం చూడొచ్చు. అంటే ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో దాదాపు 2-3 దశాబ్దాల కాలంలో ఎప్పుడు కూడా లేనటువంటి వరద ఇప్పుడు వచ్చి పడుతుంది. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏ మాత్రం కూడా ఒక్క అడుగు కూడా నీళ్లు కిందకి తగ్గిన పరిస్థితి లేదు. మొత్తం అందరూ కూడా మన విజువల్స్ చూడొచ్చు. ఆయన కింద మనం చూస్తున్నాం, పేకలతో నీటిలో ఆయన పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పైన ఒకసారి మనం ఆ విజువల్స్ చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఇంకా పైనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా తమకి వచ్చి సాయం చెయ్యట్లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా సరే, ఏ బిల్డింగ్ చూసినా, ఏ ఇల్లు చూసినా సరే ఎవరో ఒకరు పైన కనిపిస్తూనే ఉంటున్నారు. చాలామంది లోపలే ఉండిపోయారు. ఇంకా అంటే ప్రభుత్వం పక్కన చెప్తున్నా సహాయ చర్యలు చేపడుతున్నామని చెప్తున్నా సరే, కానీ ఇప్పటికీ కూడా చాలామంది లోపల ఉండిపోయిన పరిస్థితి. మొత్తం ఇదంతా కూడా ఒక్క అంటే ఇదొక పెద్ద చెరువు మాదిరి తలపిస్తూ ఉంది. అంటే జనావాసాలు ఉండే ప్రాంతం ఎలా మారిపోయిందో ఒకసారి మీరు విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. నాటు పడవలో వెళ్ళి ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఒక పక్క అటు బుడమేరు కట్టలు తెగిపోయి, అటు సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాలు కాలనీలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా వెళ్ళి అందరూ కూడా పరామర్శించి సహాయ చర్యల్లో ఆయన కూడా స్వయంగా పాల్గొన్న పరిస్థితి. ఇటుపక్క ఒకసారి మన విజువల్స్లో చూస్తే పైన వాళ్ళంతా కూడా సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరో కూడా తమ కనీసం ఆహారం కూడా అందించట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి ఇల్లులన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడూ రానటువంటి వరద ఇప్పుడు వచ్చి పడింది. ఇప్పుడు 1998లో వరదలు వచ్చాయి. అప్పుడు ఇట్లాంటి పరిస్థితులు చూసాం. కానీ ఇప్పుడు అంతకు మించి కూడా పరిస్థితులు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీకి ఈ మధ్య ఎప్పుడు లేనటువంటి అంటే దాదాపు 11 లక్షల క్యూసెక్ల నీళ్లు అవుట్ఫ్లో జరుగుతుందంటే ఇది పరిస్థితి ఏమాత్రం ఉందో మనం చూడొచ్చు. అక్కడ సంబంధించి అక్కడ ఇసుకను తరలించే బోట్లు కూడా కొట్టుకెళ్ళిపోయి ఈరోజు ఉదయం ప్రకాశం బ్యారేజ్ని తగులుకున్నాయి. దీంతో అక్కడ ప్రకాశం బ్యారేజ్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. పైన మనం చూడొచ్చు విజువల్స్లో మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఉన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. జోగి రమేష్ గారు ఇక్కడ ఆయన కుటుంబంతో పాటు ఆయన కూడా ఈ వరదల్లోనే ఉండిపోయిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. మాజీ మంత్రి జోగి రమేష్ గారు, ఆయనతో పాటు ఆయన సతీమణి కుమారుడు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఒకసారి విజువల్స్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళతో కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణానదికి పోటెత్తినటువంటి వరదలు ఇటు ఇబ్రహీంపట్నాన్ని పూర్తిగా ముంచేశాయి. నిన్నటి నుంచి కూడా ఇబ్రహీంపట్నం పూర్తిగా మునిగిపోయింది. మనం ప్రస్తుతం ఫెర్రీ రోడ్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ కూడా చాలామంది ఇప్పటికే ఇళ్లలో ఉండిపోయారు. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఒక్కొక్కరుగా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ చాలామంది ఇంకా వాళ్ళ ఇళ్లలో అలాగే ఉండిపోయి నిరాశ్రయంగా ఎదురు చూస్తూ ఉన్నారు, సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇబ్రహీంపట్నంకు సంబంధించి ఇక్కడ ఫెర్రీ రోడ్లో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబం కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు వరకు కూడా ఆయన కుటుంబం అంతా కూడా ఇంటి వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నాటు పడవల్లో
ఆయన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. అసలు ఇట్లాంటి వరదలు ఇప్పటివరకు చాలా చాలా వరదలు వచ్చాయి కానీ ఇట్లాంటి వరదలు ఎప్పుడు కూడా చూసుండరు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రభుత్వం సాయం ప్రజలకి, బాధితులకి ఎలా అందుతుంది? అసలు ఇలాంటి వరదలు రావడం పట్ల ఏమనుకుంటున్నారు ఏంటి? ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనతో పాటు జోగి రమేష్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు రానటువంటి వరదలు వచ్చాయి, ఎట్లా చూస్తారు? చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పుట్టి పెరిగాం కానీ ఈ పరిస్థితులు అంటే ముందు జాగ్రత్త చర్యలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ నదులు ఏ విధంగా పొంగుతా ఉన్నాయనేది ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాకి తగ్గట్టుగానే పునరావాస కేంద్రాలు అవ్వచ్చు, జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు అవ్వచ్చు, గత ప్రభుత్వాలు చాలా చేసినాయి. గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవ్వచ్చు, అసలు వరదలు వస్తూ ఉన్నాయి, భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి అంటేనే వెంటనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అయ్యేది. ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళం, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేవాళ్ళం. అక్కడ ఆహార పదార్థాలు, మంచినీళ్ళతో సహా, పాలతో సహా ప్రతి ఒక్కటి కూడా పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేయడమే కాదు, ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వెంటనే ఆహార పదార్థాలు ఇచ్చి, పాలు ఇచ్చి, వాళ్ళకి ఎటువంటి సకల సదుపాయాలు కల్పించే కార్యక్రమాలు చేసేవాడు. కానీ ఈరోజు చూస్తే నిమ్మకు నీరెత్తినట్టు అసలు ప్రభుత్వం ఉందా, అసలు పరిపాలన ఉందా అనేది ఈ రోజున చూసాం. మనం విజయవాడ నగరం, మహానగరం ఎట్లా మునిగిపోయిందో చూసాం. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు ఎట్లా మునిగిపోయినాయో తెలుసు. మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో అసలు ప్రభుత్వంలో నాకైతే చలనంగా అనిపించలా. యంత్రాంగం మొత్తం కూడా నిమ్మక నీరెత్తిపోయినాడు. అసలు మీ పరిపాలన ఏమైపోయింది, అధికారులు ఏమైపోయారు, వ్యవస్థలు ఏమైపోయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అసలు చూస్తూ ఉన్నాం కదా, కొన్ని లక్షల మంది నిరాశ్రయులైపోతే కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఆక్రందనలు, పాపం వాళ్ళకి భోజనాలు లేవు, మంచినీళ్ళు లేవు కనీసం. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరు దిక్కు? ప్రభుత్వం కాదా, పాలకులు కాదా? ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితులు. మేము చిన్నప్పటి నుంచి చూసాం. చిన్నప్పుడే పడవల్లో వెళ్ళి ఆహార పదార్థాలు, పులిహారలు, పలావులు ఇచ్చిన పరిస్థితులు ఈరోజు ఆ పరిస్థితులు లేవు. చూసాం కదా, మొన్నటి నుంచి చూస్తూ ఉంటే ఎవ్వరు కూడా వచ్చిన దాఖలాలు లేవు, పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే చాలామంది చెప్తుంది ఏంటంటే, మాకు ఎవరు కూడా హెచ్చరిక కూడా చేయలేదు, ముందస్తుగా ఎవరు చెప్పలేదు, కనీసం ఒక్కసారిగా వరద వచ్చి మా ఇళ్ళ మీద పడిపోయింది, ఇప్పటి వరకు కనీసం భోజనం కూడా ఎవరో ఇచ్చిన పాపన పొలదని కూడా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అంచనాలు లేవు కదా. ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం, ఇరిగేషన్ వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలమైంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అతలాకుతలమైంది. అసలు ముందు సమాచారం లేదు, హెచ్చరికలు లేవు, కనీసం జనాన్ని తరలించాలన్న జ్ఞానం లేదు, ఏమీ లేదు కదా. చాలా దుర్మార్గమైన ఈ పరిస్థితుల్లో ఇకనైనా ఎప్పటికైనా కళ్ళు తెరవండి, ప్రజల్ని రక్షించండి. ప్రజలకు కావలసిన ఆహార పదార్థాలు, మంచినీరు, పాలు వగైరా సమకూర్చమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇకనైనా సరే, ఇప్పుడు చేతకాన్ని ఎట్లాగో మాకు చేత కాదని చెప్పేసి చేతులు తీశారు. ఇప్పుడైనా సరే 2-3 రోజులు ఆక్రందనల తర్వాత అయినా సరే వాళ్ళని కనీసం పలకరించండి, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు అన్న ఇవ్వండి, అన్నం అన్న పెట్టండి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటివరకు కనీసం ఇక్కడ ఇబ్రహీంపట్నం కనిపించలేదు, మమ్మల్ని కనీసం నాటి పడవలు కూడా ఎక్కడా లేవు, మమ్మల్ని తరలించిన మహాప్రభు అంటూ అక్కడ వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమనిపిస్తుంది సార్ ఇది? గ్రామస్తులు వాళ్ళంతటికి వాళ్ళు స్వచ్ఛందంగా, మా ఫెర్రీ ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు వాళ్ళు ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ప్రజల్ని రక్షించడం అలవాటు కాబట్టి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు స్వచ్ఛందంగా. కానీ ప్రభుత్వం తరపున కాదు, వాళ్ళు ప్రభుత్వం తరపున ఎన్డీఆర్ఎఫ్ కాదు, ఏదీ లేదు, ఎక్కడా లేదు, సహాయ కార్యక్రమాలు లేదు, ఎవరిని రక్షించిన వాళ్ళు లేడు, ఎవరిని కూడా తీసుకెళ్ళి సురక్షిత ప్రాంతాలకు తరలించిన వాళ్ళు కూడా లేరు. ఇది చాలా దుర్మార్గం. ఏం చెప్తారు సార్ మామూలుగా? అంటే గవర్నమెంట్కి ఏం చెప్తారంటే, గతంలో ఎందుకంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కింద రిటర్నింగ్ వాళ్ళు నిర్మించారు వైసీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు ఆ ప్రాంతం అంతా చాలా సురక్షితంగా ఉన్నారు, కానీ మిగిలిన ప్రాంతాల వాళ్ళందరూ కూడా నీటిలో నానిపోతూ ఉన్నారు. ఏం చెప్తారు సార్ గవర్నమెంట్? జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన రిటైనింగ్ వాల్ వల్ల
కొన్ని వేల మంది లక్షల మంది సురక్షితంగా ఉన్నారు. ఆ రిటైనింగ్ వాళ్ళే కన్నా నిర్మించకపోతే ఈ పాటికి విజయవాడ నగరం మొత్తం కూడా కుట్టుకుని పోయేది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితులు మనం చూసాం. ఇది నిజంగా ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో కట్టారు. ఇది మాజీ మంత్రి జోగి రమేష్ కూడా చెప్తున్నారు. ఆయన కూడా నిన్నటి నుంచి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాతో పాటు కొన్ని వందల మంది వేల మందిని చూశాను. వాళ్ళు ఎవరికి కూడా కనీస సాయం అందట్లేదు. ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కనీసం భోజన సదుపాయాలను కూడా ఇవ్వట్లేదు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. చాలామంది ఇళ్లలో ఇరుక్కుపోయి అందరూ ఆక్రందనలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళందరినీ సహాయ చర్యలు చేపట్టి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించారని ఆయన కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో మన టీవీ ఇబ్రహీంపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.